సో ఫైనల్ గా మనకైతే మన ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ పేమెంట్ వచ్చేసింది అనమాట. ఎంత వచ్చింది ఏంటి అదంతా లాస్ట్ లో చెప్తా. సో ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో కొంచెం టైం వేస్ట్ చేయాలి కదా, సో అందరు చేసేటట్టే. టైం వేస్ట్ అంటే టైం వేస్ట్ కాదు మామ, మీకు కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అందుకే లాస్ట్ వరకు చూడండి. అట్లా అన్నా నేను మొత్తం లాస్ట్ దాకా వెళ్ళిపోకండి అండ్ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇప్పుడు మీరు బిగినర్ అయ్యి ఉండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా కానీ ఫ్రీలాన్సింగ్ అండ్ ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ చేస్తున్న వాళ్ళకి కానీ సో కొంచెం ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అనమాట ఈ వీడియో. సో అందుకే లాస్ట్ వరకు చూడండి. సో మనకైతే ఆల్మోస్ట్ ఒక 3 months అయిపోయింది మా అకౌంట్లో అంత మనీ చూసి. అండ్ నేను March 31st కదా నా లాస్ట్ డే. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 3 months అయిపోయింది మన ఫస్ట్ పేమెంట్ చూసి. అండ్ అట్లాగే మనకి జాబ్ వదిలేసిన 2 months తర్వాత మన ఫస్ట్ క్లయింట్ వచ్చాడు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి మన ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ పేమెంట్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ 3 months తర్వాత అండ్ మా ఈ 3 months గ్యాప్ లో మనకైతే చిన్న చిన్న పేమెంట్స్ అవి వచ్చినాయి. లైక్ ఒక 2000 ఒకసారి అండ్ 1600 ఒకసారి. సో ఇట్లా పేమెంట్స్ అయితే వస్తూ ఉండేవి. అండ్ వాళ్ళు కూడా పాత క్లయింట్స్ అనమాట, వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. సో హై పేయింగ్ క్లయింట్స్ కాదు. అండ్ ఎప్పుడన్నా ఒక పోస్టర్ డిజైన్ చేసినప్పుడు కానీ అండ్ ఏదైనా వీడియో ఎడిట్ చేసినప్పుడు కానీ సో అప్పుడప్పుడు వస్తూ ఉండేవి మనకి. అండ్ ఇప్పుడు July 11th కి మన అఫీషియల్ హై పేయింగ్ క్లయింట్ నుంచి పేమెంట్ అయితే వచ్చేసింది. సో నాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చిన దగ్గర నుంచి హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనకి జాబ్ వదిలేసిన తర్వాత నుంచి మనీ రొటేషన్ అయితే ఏం లేదు కదా. సో అందుకని మన ఫస్ట్ పేమెంట్ పడ్డ తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ July 11th కి సినారియో ఎట్లా ఉందంటే సో ఆ రోజు చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట, పేమెంట్ ఎప్పుడు వస్తుంది అని. అండ్ ఈవినింగ్ దాకా చూసాను అనమాట. సో ఈవినింగ్ ఇంకా మేనేజర్ కాల్ చేసి సార్ ఇవాళ పేమెంట్ ఉంది కదా మరి సెటిల్మెంట్ చేద్దామని అన్నా. సో ఇంకా అట్లా అడగగానే మేనేజర్ ఏమన్నారంటే ఇంకా ఫౌండర్స్ రాలేదు, లైక్ అదే జిమ్ ఓనర్స్ రాలేదు. సో వన్స్ వచ్చిన తర్వాత కాల్ చేస్తా అని చెప్పారు. అండ్ 1 hour తర్వాత వాళ్ళే కాల్ చేశారు మామ. సో ఓనర్స్ వచ్చారు, వచ్చేయండి మనం పేమెంట్ సెటిల్మెంట్ చేద్దామని. అండ్ నేను ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయా జిమ్ దగ్గరికి. సో అప్పుడే ఈ డిస్కషన్ అయింది మామ. వన్ ఆఫ్ ద కో ఫౌండర్ ఈజ్ లుకింగ్ టు బిల్డ్ హిస్ పర్సనల్ బ్రాండ్. అండ్ మీకు షార్ట్స్లో కూడా చెప్పా ఈ విషయం. సో అప్పుడే డిస్కస్ చేసాం అనమాట. సో దానికి వాళ్ళు ఎక్స్ట్రా పే చేస్తా అన్నారు. సో యాక్చువల్లీ ఈ 1 month మన వర్క్ అంతా చూసారు మామ అండ్ వాళ్ళకి నచ్చింది. సో అందుకని ఇంకా వాళ్ళు వాళ్ళ పేజెస్ కూడా గ్రో చేసుకుందామని చూస్తున్నారు. అండ్ లైక్ 2 founders అనమాట జిమ్కి వచ్చి. అండ్ ఫస్ట్ అయితే మనం ఒకరికి చేస్తున్నాం. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే మన ఇంకొక ఫౌండర్ ఉన్నారు కదా, సో నేను ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కాకుండా ఇంకొకరు, సో వాళ్ళ వీడియోస్ కూడా చేయాలి, సో ఆ వర్క్ కూడా మీకే ఇస్తా అని చెప్పారు. అండ్ చూస్తున్నా వాళ్ళ వీడియోస్ ఎప్పుడు ఎడిట్ చేయాలో. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ దానికి కూడా ఎక్స్ట్రా పే ఉంటుంది అని చెప్పారు. సో మా ఇక్కడ మీకు స్ట్రెస్ చేసి చెప్తుంది ఏంటంటే లైక్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా కాబట్టి ఒక మంచి క్లయింట్ని పట్టుకోండి మామ. సో మీరు హై పేయింగ్ క్లయింట్ కానీ సో ఒక మంచి క్లయింట్ని పట్టుకోండి. లైక్ ఒక్కరు చాలు, ఒక్క మంచి క్లయింట్ చాలు. సో ఎగ్జాంపుల్గా నన్నే తీసుకోండి. సో ఇప్పుడు నేను జిమ్స్కి వర్క్ చేస్తున్నా కదా ఫ్రీలాన్సింగ్. సో వాళ్ళకి వచ్చేసరికి అరౌండ్ ఒక లైక్ ఆల్ ఓవర్ జిమ్స్ కలిపి ఒక 4,000 to 5,000 ఫ్లో ఉంటుంది. సో ఇంతమంది వస్తారనమాట వాళ్ళ క్లయింట్స్. సో ఫస్ట్ ఈ జిమ్ వాళ్ళకి మన సర్వీసెస్ మంచిగా ఇచ్చామనుకోండి. సో ఆ 5,000 members ఉంటారు కదా, సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు అండ్ రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఉంటారు. ఓకే, సో వీళ్ళందరూ ఉంటారనమాట. సో వన్స్ వాళ్ళు ఒకసారి మన జిమ్ వీడియోస్ ఎడిట్ చేసినవి చూస్తే సో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఎవరు చేశారు ఏంటిదని వాళ్ళు అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియానే కదా మామ. అంటే లైక్ ఇప్పుడు మనం ఎంత మంచిగా ఎడిట్ చేసి వాళ్ళని ఎంగేజ్ చేస్తే సో అంత మంచిగా వాళ్ళు బ్రాండ్ అని కానీ మొత్తం గుర్తుపెట్టుకుంటారు అనమాట. సో అక్కడ నుంచే కదా వాళ్ళకి కూడా బిజినెస్ వచ్చేది. ఇట్లా అడిగినప్పుడు సో మనమే చేస్తున్నాము అది ఇది అని చెప్పారు అనుకోండి. సో మీకు అక్కడ నుంచి వస్తారు క్లయింట్స్. అండ్ అదే మా నేను ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తుంది ఏంటంటే ఒక మంచి క్లయింట్ని పట్టుకోండి. అండ్ ఆ ఫస్ట్ క్లయింట్ ఎట్లా పట్టుకోవాలంటే జిమ్స్ లైక్ ఇంక్లూడింగ్ జిమ్స్ తో పాటు హాస్పిటల్స్ కానీ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ. సో హాస్పిటల్స్లో ఎట్లా అంటే డాక్టర్స్ ఉంటారు, సో వాళ్ళకు కూడా పర్సనల్ బ్రాండింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉంటారు, సో వాళ్ళకు కూడా అంటే వీడియోస్ మంచిగా రేట్ చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో అక్కడ నుంచి మీరు క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్స్, సో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎట్లా అంటే పేరెంట్స్ ఉంటారు మా చాలా మంది. సో ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటేనే వాళ్ళకి కొంచెం అదే రిచ్గా ఉంటారు అనమాట వాళ్ళ పేరెంట్స్ అందరూ. సో అక్కడ నుంచి కూడా మీకు క్లయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ అదే మా ఒక మంచి క్లయింట్ పట్టుకోండి అండ్ వాళ్ళకి మనం బెస్ట్ ఇచ్చేసేయండి. మీరు ఎంత బెస్ట్ ఇస్తే అంత మంచిది అనమాట. నేను వాళ్ళ ఇంతే పే చేస్తున్నారు సో ఇంతే నేను చేస్తా వర్క్ అంటే సో అట్లయితే కుదరదు. వాళ్ళు తక్కువ ఇచ్చినా కానీ స్టార్టింగ్ లో అదే ప్రైస్ లో మీరు చాలా బెస్ట్ ఇచ్చేసేయండి వర్క్. సో ఇక మంచి మంచి క్యాప్షన్స్ యాడ్ చేయడం, ట్రాన్సిషన్స్ కానీ అండ్ ఎక్కడెక్కడ కట్స్ పెట్టాలి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, SFX లైక్ ఆ వీడియో ఎడిటింగ్ లో మొత్తం అన్ని బెస్ట్ ఇచ్చేసేయండి వాళ్ళకి. సో ఇదేమో నేను స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంది, ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. నేను షూట్కి వెళ్ళినప్పుడు లైక్ క్యాప్షన్స్ ఎలా యాడ్ చేసావు
అండ్ లైక్ ఈ వీడియోస్ అన్ని ఎందులో ఎడిట్ చేస్తున్నాం. సో నాకు కూడా పర్సనల్గా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. సో అందుకే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా మీ సర్వీసెస్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు అక్కడ నుంచి క్లయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఒక సర్టెన్ అమౌంట్ వచ్చింది కదా జూలై 11th కి. సో ఆ అమౌంట్ కి మనం ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేసామంటే ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్, లైక్ వాట్ ఎవర్ సోషల్ మీడియా పోస్టర్స్ కానీ అండ్ వాళ్ళ బ్యానర్స్ కానీ ఏదో ఒకటి. సో ఆల్ గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్. అండ్ ఆల్సో వాళ్ళకి మెయిన్ అదే ఉంటుంది మా, లైక్ బ్యానర్స్ ఏమన్నా డిజైన్ చేయటం అండ్ మెయిన్లీ సోషల్ మీడియా పోస్టర్స్ అవి డిజైన్ చేయటం. అండ్ సెకండ్ అది వచ్చేసి వీడియో ఎడిటింగ్. అండ్ వీడియో ఎడిటింగ్ అంటే మనం రీల్స్ మొత్తం ఎడిట్ చేసాం అనమాట. సో అదొక సర్వీస్ ప్రొవైడ్ చేసాం వాళ్ళకి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి షూట్ మావా. అండ్ నేనే వెళ్తా లొకేషన్స్కి. సో నేనే వెళ్ళి మొత్తం రికార్డ్స్ చేసుకొని బీ రోల్స్ కానీ మొత్తం వాట్ ఎవర్ సో అన్ని రికార్డ్ చేసుకొని అవి ఎడిట్ చేస్తాను అనమాట. సో దట్ వాజ్ థర్డ్ సర్వీస్. అండ్ ఫోర్త్ సర్వీస్ వచ్చేసరికి సోషల్ మీడియా మేనేజ్మెంట్. సో ఎడిట్ చేసింది నేనే అప్లోడ్ చేస్తాను అనమాట. మంచి క్యాప్షన్స్ కానీ అవి ఇవి యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో నేనే పోస్ట్ చేస్తాను అనమాట. లైక్ వాళ్ళ ఓవరాల్ సోషల్ మీడియా అంతా నేనే హ్యాండిల్ చేస్తున్నా. వాళ్ళకి ఏమైనా డిఎమ్స్ వచ్చినా కానీ ఆర్ ఏమైనా క్వైరీస్ వచ్చినా కానీ సో మొత్తం నేనే వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆప్షనల్ అనమాట. మనం వాళ్ళకి ముందే స్టార్టింగ్లో చెప్పేసాము. అండ్ అది వచ్చేసి రీల్ బూస్టింగ్. సో అదొక సర్వీస్. అండ్ ఇది రీల్ బూస్టింగ్లో మనకి ప్యాకేజ్లో ఇంక్లూడ్ కాదనమాట. సో దానికి సపరేట్ ఉంటుంది. సో అది ముందే చెప్పేయాలి మామ. సో ఇంతే మన సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. అయితే మనం ఎక్స్ట్రా ఏం చేయలే ఇప్పుడు దాకా. సో ఈ 5 సర్వీసెస్ ప్రొవైడ్ చేసాం వాళ్ళకి. అండ్ మీకు ఫస్ట్ క్లయింట్ వచ్చిన తర్వాత లైక్ వాళ్ళకి మంచిగా ది బెస్ట్ ఇచ్చేసేయండి. సో బెస్ట్ ఇచ్చిన తర్వాత మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒక 3 months తర్వాత కానీ 6 months తర్వాత కానీ. సో మీరు అడగచ్చు లైక్ మన రీల్స్ ఎడిట్ కానీ పోస్టర్ డిజైన్స్ కానీ ఇంత ఎంగేజింగ్ గా ఉంటాయి కదా. సో ఏమైనా పేమెంట్ ఇంక్రీజ్ చేస్తారని అడగచ్చు అప్పుడు. సో ఫైనల్ గా మనకు వచ్చిన లాస్ట్ మంత్ మనీ ఎంత అంటే యాక్చువల్గా నేను క్యాలిక్యులేట్ చేస్తుంది లాస్ట్ 30 days కాకుండా 40 days క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇందులో మన జిమ్ క్లయింట్ కాకుండా అదర్ క్లయింట్ పేమెంట్స్ కూడా ఉంటాయి అనమాట. లైక్ చిన్న వర్క్స్ చేసాము. సో ఈ గ్యాప్లో లైక్ ఈ లాస్ట్ 40 daysలో సో అదంతా నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా. సో మనకి లాస్ట్ 40 daysలో వచ్చిన పేమెంట్ ఎంత అంటే 36,600. అండ్ అదే చెప్పాను కదా లైక్ జిమ్తో పాటు అదర్ క్లయింట్స్ పేమెంట్స్ కూడా ఇవి. సో లాస్ట్ నా 40 days జర్నీలో. అండ్ అందులో హై పేయింగ్ క్లయింట్ వచ్చేసరికి మన జిమ్ వాళ్ళే అనమాట. సో ఐ సెడ్ ఇట్. అండ్ మన లాస్ట్ 40 days పేమెంట్ అనమాట. అండ్ ఎవ్రీ మంత్ ఇంతే వస్తుంది అంటే చెప్పలేము. లైక్ ఒక మంత్ తగ్గొచ్చు, ఇంకో మంత్ పెరగచ్చు. సో అదంతా మనం చేసే వర్క్ని బట్టి క్లయింట్స్ని బట్టి ఉంటది. సో నెక్స్ట్ మంత్ చూద్దాం లైక్ ఎంత వస్తుందో. సో ఇంతే వీడియో వచ్చేసరికి. సో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా. అంటిల్ దెన్ కీప్ డిజైనింగ్.